ఇక 5 రోజుల తర్వాత మళ్లీ బంగారం భగ్గుమంది. రీటైల్ మార్కెట్లో దాదాపు 1000 రూపాయలు పెరిగింది గోల్డ్ రేట్. ప్రెజెంట్ హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 90,730 రూపాయలుగా పలుకుతోంది. గ్లోబల్ మార్కెట్లో ఒక్కసారిగా పుత్తడికి డిమాండ్ పెరగడంతో ఔన్స్ గోల్డ్ $50కు పైగా పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేట్ మళ్లీ $3,000 మార్కును క్రాస్ చేసింది. గోల్డ్ సిల్వర్ ట్రెండ్ పై మార్కెట్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గీతానంద్ గారు చెప్పండి, గత 5 రోజులుగా దిగొస్తున్న గోల్డ్ రేట్ ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. దీనికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? ఈ ట్రెండ్ ఎప్పటి వరకు ఉండొచ్చు? మీ విశ్లేషణ ఏంటి? ఓవరాల్ ఈ రోజు గోల్డ్ చూసినట్లయితే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ ధర $3,008కు చేరింది. $26.35 పెరిగింది. ఆల్మోస్ట్ 1% దగ్గరలో అప్ సైడ్ చూసిందని చెప్పొచ్చు. అయితే గత కొద్ది రోజులుగా పతనం అవుతున్న చెప్పుకున్నాం, ఇది షార్ట్ టర్మ్ ట్రెండ్ మాత్రమే. డౌన్ సైడ్ అనేది తిరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వైపు బంగారు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అని మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మనం అప్ సైడ్ చూస్తున్నాం. అయితే మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెవీ వోల్టాలిటీ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సేఫ్ హెవెన్ కింద గోల్డ్ వైపు దృష్టి సారిస్తున్నారు. దాంతో గోల్డ్ కి డిమాండ్ పెరుగుతోంది. ఆ డిమాండ్ వల్ల ఇప్పుడు మనకు ఉన్నటువంటి గోల్డ్ లో ఈ బుల్ రన్ అనేది ఉంది. కాబట్టి ఈ వారాంతానికి కానీ లేదా వచ్చే వారం తొలి సగంలో కానీ మళ్ళీ జీవనకాల గరిష్ట స్థాయిలకు బంగారు చేరేటువంటి అవకాశం ఉంది. అంటే గీతానంద్ గారు, రాబోయే రోజుల్లో ధర ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందంటారా, లేక మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇప్పుడున్న ట్రెండ్ అలాగే కంటిన్యూ అవ్వచ్చా? ఏమంటారు? సో ఓవరాల్ గా చూస్తే ఈక్విటీ మార్కెట్స్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు గోల్డ్ లో అప్ సైడే ఉంటుంది. సో యుఎస్ ట్రంప్ ఏదైతే సుంకాలు విధిస్తున్నారో వాటికి సంబంధించి ఒక క్లారిటీ లేదా ఒక వెనకడుగు వేయడమో లేదా దేశాల మధ్య ఒక అండర్స్టాండింగ్ రావడమో జరిగేంత వరకు ఒడిదుడుకులు ఉంటాయి మార్కెట్ లో, స్టాక్ మార్కెట్ లో. ఆ ఒడిదుడుకుల ప్రభావంతో గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. అయితే మే చివరి వారం నుంచి కానీ జూన్ మొదటి వారం నుంచి కానీ గోల్డ్ కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది, లేదా ఉండే ప్రైస్ స్టేబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మే జూన్ దాకా అయితే మనకు అప్ సైడ్ కనబడుతుంది. అంటే ఈ టైంలో ఇన్వెస్టర్స్ కు మీరు ఇచ్చే సలహాలు ఏంటి? గోల్డ్ లో అయితే షార్ట్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్, నెగటివ్ నుంచి మళ్ళీ పాజిటివ్ తిరిగింది కాబట్టి మళ్ళీ అప్ సైడ్ బై చేయొచ్చు. ఒక 2 to 3% దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే గీతానంద్ గారు, గోల్డ్ తగ్గితే కొందాం అనుకుని చాలా మంది సాధారణ ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. నిన్న తగ్గిన గోల్డ్ ఇవాళ కొంచెం పెరిగిందని చూస్తున్నాం. అయితే ఈ టైంలో గోల్డ్ కొనొచ్చా, లేకపోతే ఫ్యూచర్లో ఏమైనా తగ్గుతుందా? ఏం చెప్తారు? కొనొచ్చు అంటారా? ఇప్పుడైతే కొనొచ్చండి. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు.